హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. త్రినేత్రం స్టోరీ కొత్తగా స్టార్ట్ చేశాను. మీ అభిప్రాయం మాత్రం చెప్పటం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చెరువు చుట్టూ చేరిపోతారు. పాపం ఎవరో అబ్బాయో అమ్మాయో మరి దూకేశారు. బ్రతుకుతారో లేదో, ఆ దేవుడి దయ వల్ల బ్రతికితే బాగుండు అని కొందరు అనుకుంటే, ఆ ఇక బ్రతికినట్టేలే, ఆ చెరువు మన ఊరిని పేరుని సార్థకం చేస్తుంది, ఎంతమందిని చూడలేదు, దూకిన వాళ్ళందరూ చచ్చారు కదా అని మరికొంతమంది సాగదీస్తూ అన్నారు. మయూర్, మదన్, మహిర్ ముగ్గురు కూడా ఆ చెరువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రేయ్ త్రిలోక్, రేయ్ త్రిలోక్ అని గట్టిగా ఆ చెరువు లోపలికి చూస్తూ అరుస్తూ ఉన్నారు. జనం ఒక్కసారిగా వాళ్ళ అరుపులు విని వాళ్ళ ముగ్గురి వైపు చూస్తారు. వాళ్ళు త్రిలోక్ అని అరవటంతో ఎవరో అబ్బాయి పడిపోయాడు, వీళ్ళకు తెలిసినవాడు అని అనుకుంటూ అక్కడ మయూర్ వాళ్ళ ఊరివాడే కావటంతో ఏంట్రా త్రిలోక్ అని పిలుస్తున్నావేంటి, ఎవరతను, ఇంతకీ దూకిందెవరో నీకు తెలుసా అని అడుగుతారు. మా ఫ్రెండే, నిన్న మన ఊరు చూస్తాను అంటే తీసుకొని వచ్చాను అని తన ఫ్రెండ్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ గట్టిగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు దానిలోనికి దూకి అతనిని కాపాడే సాహసం మాత్రం చేయలేకపోతుంటారు. ఎందుకంటే దాని గురించి మయూర్కి తెలుసు. అందరూ కూడా అయ్యో పాపం, ఊరి చూడటానికి ఊరికి కొత్తగా వచ్చినట్లున్నాడు, కానీ ఈ చెరువులోనికి దూకాడు, ఏదో పిల్లకాలవ అనుకొని దూకాడో ఏంటో అని అనుకుంటూ ఉంటారు త్రిలోక్ని తలుచుకొని. అప్పుడే మయూర్ భుజం మీద చెయ్యి పడుతుంది. అయినా కూడా మయూర్ వెనక్కి తిరగడు. అలా త్రిలోక్ కోసం గట్టిగా ఏడుస్తూ అరుస్తూనే ఉంటాడు. రే త్రిలోక్, నువ్వు చెరువులోనికి ఎందుకు దూకావురా, బయటికి రారా అని. రేయ్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నారా, నా పేరు ఎందుకు పిలుస్తున్నారు అని వెనక నుండి త్రిలోక్ వాళ్ళ ముగ్గురిని అడుగుతాడు. మా త్రిలోక్ చెరువులోనికి దూకేశాడు, అందుకే మేము అరుస్తున్నాం అని అతని వెనక ఉన్న త్రిలోక్ మాటలను పట్టించుకోకుండానే చెబుతాడు మయూర్. రేయ్ ఏం మాట్లాడుతున్నారా, పిచ్చిగాని పట్టిందా ఏంటి, నేను చెరువులోనికి దూకటమేమిట్రా, మీ వెనకే ఉన్నాను కదా, మతిగాని ఏమైనా పోయిందా ఏంటి అని మయూర్ తల మీద గట్టిగా ఒక్కటి పీకుతాడు త్రిలోక్. అప్పుడు పూర్తిగా వెనక్కి తిరిగి వెనకే ఉన్న త్రిలోక్ని చూసి నువ్వు నువ్వు అంటూ ఉంటాడు మయూర్. పూర్తిగా నోటి నుంచి మాట కూడా ఆ క్షణంలో రాదు. ఏంట్రా నువ్వు నువ్వు అంటూ అని మరొకటి మయూర్ తల మీద పీకి, నేను చెరువులోనికి ఎప్పుడు దూకాన్రా, ఎవరు చెప్పారా నీకు, ఆయన చెరువులోకి నేనెందుకు దూకుతాన్రా. అతనిలో అసహనం, కోపం. రేయ్ నువ్వు కనిపించకపోయేసరికి ఇందులో దూకావేమో అని మేమందరం అనుకున్నాంరా అని మహీర్ సమాధానం చెబుతాడు. రేయ్ అలా ఎలా అనుకుంటారా ఎద్దవల్లారా అని ముగ్గురిని ఒక్కటి పీకి అక్కడ నుంచి ముందుకు కదులుతాడు. మయూర్ త్రిలోక్తో పాటుగా నడుస్తూ ఉన్నవాడు, రే నువ్వు ఈ చెరువులోనికి దూకలేదంటే మరి ఈ చెరువులోనికి ఎవరు దూకారా అని అనటంతో, అప్పుడు ఎవరైనా దూకితే ఎందుకు అందరూ అలా చుట్టూ నిలబడి చూస్తున్నారు, ఆ చెరువులోనికి దూకి ఎవరు దూకారో తెలుసుకొని కాపాడకుండా అని అనుమానంగా అడుగుతాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, నేను నీకు నైట్ వివరంగా చెప్పాను కదా, ఇందులోనికి ఎవరైనా దూకితే చనిపోతారు, ఒక్కరు కూడా బ్రతకరు అని, అందుకే ఎవరు చెరువులోనికి దూకి ఆ చెరువులో ఉన్న వాళ్ళని కాపాడే సాహసం చేయటం లేదు, పాపం ఎవరు దూకారో ఏంటో అని మయూర్ అంటూ ఉన్న సమయంలోనే తన మెడలో ఉన్న కెమెరాని తీసి మదన్ చేతిలో పెట్టి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెరువులోనికి దూకేస్తాడు త్రిలోక్. క్షణకాలంలోనే వాళ్ళు చూస్తున్న సమయంలోనే వాళ్ళ ఫ్రెండ్ అలా దూకటంతో త్రిలోక్ అంటూ మరొకసారి గట్టిగా అరుస్తూ చెరువు దగ్గరకు వచ్చేస్తారు ముగ్గురు ఫ్రెండ్స్. అయ్యయ్యో ఈ అబ్బాయి ఎవరో దూకేశాడే అని ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళ ముందే ఒక అబ్బాయి దూకటం చూసి అనుకుంటూ ఉంటారు. చనిపోవటానికి ఈ అబ్బాయికి మన ఊరే దొరికినట్లుంది, చావటానికి మన ఊరికే దారి వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఉన్నాడు, ఈ చెరువులో మరొక చావు ముడిపడింది, అలానే ఒక నెంబర్ కూడా పెరిగింది అని అక్కడ ఉన్న జనం అనుకుంటూ ఉంటారు. అదంతా సాధారణ విషయం అన్నట్లుగా. మయూర్ బాధపడుతూ, అనవసరంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చానురా, నా వల్లే నువ్వు చనిపోతున్నావురా, ఎందుకురా ఈ చెరువులో దూకావు అని తల కొట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు మయూర్. సుమారు 10 నిమిషాల తర్వాత త్రిలోక్ ఎవరో ఒక అమ్మాయిని ఎత్తుకొని ఆ చెరువులో నుండి చిన్నగా బయటకు వస్తాడు.
ఊరి జనం అందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్. అందరూ కూడా నోరు తెరుచుకొని అలా చెరువులో నుండి బయటకు వస్తున్న త్రిలోక్ని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ అసలు చూస్తున్నది త్రిలోక్నేనా, లేదు అంటే వాళ్ళ భ్రమ అని కళ్ళు నిలుపుకొని మరీ పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా చెరువులో పడి చనిపోయిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఆ చెరువులో దూకిన వాళ్ళు తిరిగి బ్రతికి బట్టగట్టిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు 100 సంవత్సరాల నుండి. అటువంటిది ఇప్పుడు త్రిలోక్ ఆ చెరువులోనికి దూకటమే కాకుండా ఆ చెరువులో దూకిన ఒక అమ్మాయిని తీసుకొని పైకి రావటం ఇంకా వాళ్ళు నమ్మటానికి సిద్ధంగా లేరు. వాళ్ళ కళ్ళే వాళ్ళను మోసం చేస్తున్నాయి అన్న భ్రమలో ఉండిపోయారు. అదిగో త్రిలోక్ పైకి వస్తున్నాడు అని మహీర్ చూపించటంతో ముగ్గురు ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకుంటూ త్రిలోక్ దగ్గరకు వస్తారు. మయూర్ కోపంగా, ఎందుకురా, ఎందుకు? నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ, అయినా కూడా నువ్వు ఎందుకు ఈ చెరువులోనికి దూకావు? అసలు నీకు మైండ్ నుండే ఇలా చేస్తున్నావా లేదా అని కోపం బాధతో త్రిలోక్ మీద అరుస్తూ ఉన్నాడు. త్రిలోక్ మయూర్ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన చేతుల్లో ఉన్న అమ్మాయిని కింద పడుకోబెట్టి ఆ అమ్మాయిని తట్టి లేపుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి స్పృహలో లేకపోవటంతో పొట్ట మీద చేతులు వేసి నోట్లో నుంచి వాటర్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటికే ఆ అమ్మాయి చెరువులో దూకి 10 నిమిషాలు అవటంతో వాటర్ బాగానే తాగేసి ఉంది. ఊరి జనమైతే ఇంకా ఆ దృశ్యం చూసి తేరుకోలేదు. ఏదో అద్భుతం జరుగుతున్నట్లుగానే త్రిలోక్ వైపు చూస్తూ ఉంటారు. కింద ఉన్న అమ్మాయి వైపు ఏ ఒక్కరూ కూడా చూడటం లేదు. ఈ విషయం చిన్నగా అందరి నోర్లల్లో పడి భూపతి రాజా వరకు వెళ్ళింది. అతని వయసు సుమారు 80 సంవత్సరాల పైనే ఉంటుంది. కానీ అతను చాలా దృఢంగా, శరీర సౌష్ఠవం గట్టిగా ఉండటంతో చూడటానికి అంత వయసు ఉన్నవాడిలా కనిపించడు. 50 సంవత్సరాల వాడిలా కనిపిస్తూ ఉంటారు. చైర్లో కూర్చొని బాధగా ఎవరో మన ఊరి చెరువులో పడి చనిపోయారు అని అనుకుంటూ ఉన్న వాళ్ళు కాస్త చెరువులో పడిన వ్యక్తి బ్రతికి బయటకు వచ్చాడు అన్న విషయం తన చెవిన పడిన వెంటనే ఒక్కసారిగా లేచి తన చేతికర్ర సహాయంతో నేల మీద పెట్టి నిలబడి, ఏం మాట్లాడుతున్నావురా? ఆ చెరువులో నుంచి ఒకరు బయటకు వచ్చారా? అదేదో నమ్మశక్యం కాని విషయం, అద్భుతం, షాక్కు తగిలినట్లుగానే అడుగుతారు భూపతి రాజా. అవును రాజాగారు, ఎవరో ఒకతను మనూరి చెరువులోనికి దూకి అంతకుముందు ఒక అమ్మాయి దూకింది. అయితే ఆ అమ్మాయిని కాపాడి బయటకు తీసుకొని వచ్చాడు. ఊరి జనమంతా కూడా అక్కడే చెరువు దగ్గరే ఉన్నారు. అసలు నిజంగా ఇది మన ఊరి వాళ్ళు నమ్మలేకపోతున్నారు తెలుసా అని అన్నాడు. ఇంతకీ ఎవర్రా ఆ అమ్మాయి అని భూపతి రాజాగారు అడిగితే, తెలియదు, అతను బ్రతికి బయటకు వచ్చేసరికి మీకు చెప్పాలి అని ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చేశాను అని చెబుతాడు అక్కడికి వచ్చిన వ్యక్తి. అవునా, అయితే త్వరగా పదండి, అక్కడికి వెళ్దాం. నేను ముందు ఆ వ్యక్తిని చూడాలి. అసలు ఆ చెరువులోనికి దూకిన బ్రతికి బయటగట్టిన వ్యక్తి ఎవరో నాకు తెలియాలి అంటూ బండిలో చెరువు దగ్గరకు బయలుదేరతారు. మహీర్, మదన్ ఇద్దరూ కూడా భయంతో, ఎందుకురా ఇటువంటి సాహసం చేశావురా? నీకేమైనా అయితే తాతయ్యకు మేము ఏమని సమాధానం చెప్పాలరా అని గట్టిగా కోప్పడ్డారు. అప్పటి వరకు ఆమె నోట్లో నుంచి నీళ్లు బయటకు రావటానికి పొట్ట మీద చేతులు వేసి ప్రెషర్ చేస్తూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా పైకి లేచి తన ముగ్గురు ఫ్రెండ్స్ని గట్టిగా ఒక్కటి పీకి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేను కళ్ళ ముందు బ్రతికే వచ్చాను, కనపడటం లేదా? లేకపోతే నా ఆత్మ ఏమైనా మేము కళ్ళ ముందు ఉంది అనుకుంటున్నారా? ఇంకా ఎందుకు మీ నాన్సెన్స్? అసలు ఎవరో అమ్మాయి చెరువులో పడి చనిపోతుంటే చూస్తూ ఉంటున్నారు. ఇంకా నేను కాపాడితే నన్ను ఎందుకు దూకావు, ఎందుకు కాపాడావని రివర్స్లో తిడతాడేంట్రా అని తన ఫ్రెండ్స్ మీద సీరియస్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా స్పృహలోనికి వచ్చి త్రిలోక్ బ్రతికాడు అని నమ్ముతారు. వాళ్ళు అంతే నోరు తెరుచుకొని చూస్తూ ఉండటంతో మరొకసారి మయూర్ని గట్టిగా పీకి, రేయ్ ఎవరో ఆ అమ్మాయి, ఒకసారి చూడు, ప్రాణాలు అయితే ఉన్నాయి, వాటర్ పూర్తిగా తాగేసినట్లుగా ఉంది అని చెప్పటంతో అప్పుడు మయూర్ కళ్ళు ఆ అమ్మాయి మీద పడతాయి. ఆ అమ్మాయిని చూడటంతోనే మయూర్ గట్టిగా సరళ అని అరుస్తాడు. ఇంతకీ ఈ సరళ ఎవరు? అందరూ ఆ చెరువులోనికి దూకిన త్రిలోక్ చనిపోతాడు అని అనుకుంటే అతడు మాత్రం బ్రతికి ఎలా బయటకు వచ్చాడు?